బాలకోట గారు, అంటే ఇప్పుడు రెండు అంశాలు స్పృశించారు మన సుబ్రహ్మణ్యం గారు. ఒకటి హరిరామ జోగయ్య ఆయన ఎలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు, తర్వాత ఎలా ఎదుగుతూ వచ్చారనే ప్రస్థానం అంతా చెప్పారు. సో ఆ విషయం పక్కన పెడితే ఈ కాపు డిక్లరేషను, బీసీ డిక్లరేషన్ ఇవన్నీ మనం దాంట్లో కనుక వెళ్తే బీసీ డిక్లరేషన్లో ఒక విషయం ప్రస్తావన చేశారు, 7వ అంశం 8వ అంశం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చాలా బాగా మాట్లాడారు, అంతకుముందు కన్నా భిన్నంగా మాట్లాడారు చంద్రబాబు గారు. ఎవరైతే విస్మృతులు, విసర్జితులు, అంటే ఈ పదాలు ఆయన వాడలేదు, ఆయన వాడిన దాంట్లో నాకు అర్థమైంది, నేను మీకు చెబుతున్నా. అంటే ఇగ్నోర్డ్ సెక్షన్స్, లెస్ నెంబర్ ఉన్న ఈ కులాలు ఉన్నాయి బీసీల్లో, వాళ్ళని కోఆప్షన్ సభ్యులుగా నియమించుకుంటాం 33% రిజర్వేషన్ ఇచ్చి. అండ్ నా సందేహం ఏంటంటే వాళ్ళని కోఆప్షన్ సభ్యులుగా నియమించుకోవడానికి 33% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. బియాండ్ దట్ యూ కెన్ థింక్ అండ్ అడాప్ట్ దెమ్ యాజ్ కోఆప్షన్ మెంబర్స్. ఈజ్ ఇట్ ఆర్ నాట్? అవునా కదా కోటయ్య గారు? వాసుదేవ్ గారు, సహజంగా ఈ కులాలకు సంబంధించిన అంశం గురించి మాట్లాడాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. నాకైనా ఇబ్బందిగానే ఉంటుంది, సుబ్రహ్మణ్యం గారికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే మరీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కులాలు ఉంటాయి, కులం ఉంటుంది, ఆ కులానికి సంబంధించిన అభివృద్ధిని ఎవరైనా కోరుకుంటారు, ఆ కులానికి సంబంధించిన ఆత్మగౌరవం ఉంటుంది, ప్రతి కులానికి ఉంటుంది, నిమ్న కులాలకి ఇంకాస్త ఎక్కువ కోరుకుంటారు. పదే పదే దీని గురించి మాట్లాడటం అన్నా కూడా మాలాంటి వాళ్ళకి కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. ఇప్పుడు హరిరామ జోగయ్య గారి విషయం తీసుకోండి. హరిరామ జోగయ్య ఈజ్ ద వన్ ఆఫ్ ది సీనియర్ పొలిటీషియన్. ఆయన మంత్రిగా చేశాడు, కాపు సంక్షేమ సంఘానికి ప్రతినిధిగా చేశాడు. ఆయన పరిపాలనా కాలంలో ఆయన నియోజకవర్గానికి ఏం చేశాడో నాకు తెలియదు, కానీ ఒక ప్రతినిధిగా ఉన్నాడు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్రానికి, రాష్ట్రంతో పాటు ఇతర వర్గాలకు కూడా, నేను కాపని నేను అనను పవన్ కళ్యాణ్, ఆయన చెప్పుకోలేదండి, నేను అనను. అలా ఒక కులాన్ని నమ్ముకొని ఏ రాజకీయ నాయకుడు పార్టీ పెట్టడం. రేపు గాల సుబ్రహ్మణ్యం గారు పార్టీ పెట్టినా కూడా ఒక కులాన్ని నమ్ముకొని పెట్టడం. ఆయన పడుతున్న కష్టానికి వీళ్ళు ప్రతిబంధకాలుగా మారటం మూలాన చాలా తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు అన్నట్టుగా అది అధికార పక్షం చేస్తున్న కుట్రే, అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ మిత్రులుగా హరిరామ జోగయ్య గారికి ఉండాలి కదా, అంత సీనియర్ పొలిటీషియన్. నువ్వు లేఖలు రాయాల్సిన పని ఏముంది? ఇప్పుడు 2-3 సార్లు కలిశావు, మీ అభిప్రాయాలు చెప్పావు. వర్తమాన కాలంలో రాజకీయాలు మారుతున్నాయి, మారుతున్న కాలం ఇందాక నేనే చెప్పా, భారతీయ జనతా పార్టీతో కలవటం సహజంగానే ఆంధ్రప్రదేశ్లో నాలాంటి వాళ్ళకి ఇబ్బంది. కానీ ఏం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి యొక్క ఆ గట్టిపిండంతో, ఆ ఇబ్బందికరమైన అంశంతో మరి కొట్లాడాలంటే ఇది తప్పకపోతుంది అన్న పరిస్థితిలోకి రాబడ్డాం. అందుకని మంచి సలహాలు ఇవ్వాలి తప్ప ఇలా ఇబ్బందికరమైన విషయం. నేను ఒక మాట చెప్తాను వాసుదేవ్ గారు, మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది మీరు చెప్పరు, మీ శత్రువు చెప్తాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే మీరు లైన్లో పోతున్నారని అర్థం, కరెక్ట్గా పోతున్నారు అనుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొత్తుని చెడగొడదామని చెప్పి ఎన్ని వ్యూహాలు పడుతున్నారంటే ఈ పొత్తు మూలాన ఆయనకి నష్టం ఉందని అర్థం. ఒకే మాట, నష్టం కనుక లేదు అనుకుంటే అసలు పొత్తు జోలికి రాడు, పవన్ కళ్యాణ్ జోలికి అసలు రాడు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ని పదే పెళ్ళిళ్ళ మాటలు పెట్టి వ్యక్తిత్వ హననం చేసి పావలాన్ని దత్తపుత్రుడని, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు అని అంటే, తెలుగుదేశంతో జనసేన కలిస్తే నాకు ప్రమాదం అనే ఒక భావం నుంచే వచ్చింది. తప్పనిసరిగా ఏంటంటే ఇప్పుడు అందరికీ మేనిఫెస్టోలు ఉండాలి, బీసీలకు మేనిఫెస్టోలు ఉండాలి, కాపులకి ఉండాలి, దళితులకు ఉండాలి, ఎస్టీలకు ఉండాలి, మైనార్టీలకు ఉండాలి. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్న పరిస్థితులు. మనకు వచ్చిన చిక్కు ఏంటంటే భారతీయ వ్యవస్థలోనే ఉల్లిపొరలాగా ఈ కులాల దొంతర ఉంది, అందరికీ కులాల దొంతర ఉంది. ఈ కులం ఆ కులం ఒక సామాజిక న్యాయాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కూడా అదే. చేసేదేమో సామాజిక సంహారం, చెప్పేదేమో సామాజిక న్యాయం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ. చంపింది వీళ్ళనే. మేము 4 ఏళ్ళుగా తెగించి పోరాడుతుంది ఆయన మీదే. నేను 20 సార్లు హౌస్ అరెస్ట్ అయ్యా, కేసులు పెట్టారు, భయపెట్టారు, లేపేస్తామన్నారు, చంపేస్తామన్నారు, పొడిచేస్తామన్నారు. నేను రేపటికి 2 అని చెప్పేసి పోరాడా. ఆఖరికి రాష్ట్రం పరిస్థితి ఇలా అయిపోయింది. కాబట్టి అసలు నాకు దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు
పరిపాలకుడు కాదు సార్. ఆయన పరిపాలన అనుభవం లేదు, పరిపాలకుడు కాదు. ఆయన నా మాట ఎందుకే, సునీతారెడ్డి గారి మాటలోనే చెప్తా. తోడబుట్టిన చెల్లెలే అన్నయ్య నాకు న్యాయం చెయ్యి అని అంటే, అయితే 12వ కేసు అవుతుంది అని అన్నాడు. ఇది సునీతారెడ్డి గారే చెప్పారు. మనం కూడా ఏమనుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పరిపాలన చేస్తారని మనం ఊహించలా. ఏదో ఒక ఛాన్స్ ఇవ్వమంటే ప్రజలు ఆశపడ్డారు. ఒక కొత్త తరం నాయకుడు, తండ్రి చనిపోయాడు, ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు, ఇచ్చారు. ఆనాటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితమైన ఎన్నికల బరిలో పోరాటం చేయలేకపోయింది. తత్ఫలితంగా ఆయనకు అధికమైన సీట్లు వచ్చినాయి. పరిపాలన ఇలా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో ప్రజలకు అర్థమైపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పనక్కర్లా.